అవునా మళ్ళీ ఇదో కొత్త నాటకం ఆడతారా? పైసలు తెత్తా అంటే కదా మరి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ సత్తనని బెదిరించినాను నాకు ఉట్టిస్తానవా? ఇప్పుడు నీ తమ్ముడు నీ అయ్యని పట్టుకొని వచ్చినావా? మరి ఎవి పైసలు సప్పుడు నల్లుకుట్లదానా ఏందే మాట్లాడతలేవు? నిన్ను ఎవరేమన్నారే చావటానికి పోయిను? ఎవరు బాణం చేస్తాను సావడానికి పోయినవే? ఇంకా మమ్మల్ని బాణం చేసిన సత్తనని పోయినవా? మాట్లాడతలేదా ఆయనకు? ఎందుకు మాట్లాడతారా? ఇప్పుడు తన తమ్ముడు తన అయ్యి ఉన్నాడు కదా గట్లా గంత కోపం అయితే నల్లి కుట్టది ఇది చిన్నది కాదురా. ఇవన్నీ అబద్ధాలు ఆడుతుంది. అలా అయ్యాను కూడా ఇంటికి పంపించింది. ఇక కట్న పైసలు ఏడాది అవుతారా అని మళ్ళీ దీనికి ఒక కొత్త నాటకం ఆడారు. అంతా నాటకమే. అరే తమ్ముడు నువ్వు నోర్వై ఇందాక నుంచి చెప్తున్నా నోరు మారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటే నా ఇజ్జత్ మారం పడేటట్టున్నది. అసలు నువ్వు నా తల్లి అని చెప్పుకోనిక నాకు సిగ్గు అనిపిస్తుంది. కనిపిస్తే